అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొన్న అన్నారు కూడా 3వ తారీఖు జరిగిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెంకటవీరయ్య గారు పాల్గొనడం జరిగింది. ఆ సభలో పాత్రికేయులు ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు ఉన్న సభలో ఎమ్మెల్యే గారు ఆయన కాలంలో చేసిన పనులని, ఆయన చేసిన అభివృద్ధిని, ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధిని మాత్రమే ఆ సభలో మాట్లాడడం జరిగింది. దాంతో పాటుగా ఆయన తీసుకొచ్చిన ప్రొసీడింగ్, శాంక్షన్ ప్రొసీడింగ్, అది మినరల్ గ్రాంట్ కావచ్చు, ఎస్డిఎఫ్ కావచ్చు, ఇతర గ్రాంట్లు, R&B రోడ్లు కావచ్చు. ఆయన గారి హయాంలో మల్లవరం రోడ్డు తుమ్మల నాగేశ్వరరావు గారు జీవో పాస్ చేసిన మాట వాస్తవం. కానీ ఆ జీవో ఆనాడు ఫైనాన్స్ అప్రూవల్ కాకుండా జీవో ఇచ్చారు. దానికి గ్రాంట్ లేదు. ఫర్దర్గా దాన్ని 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫర్దర్గా కొత్త శాంక్షన్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారిని ఈనాడు టెక్నాలజీ గూగుల్లో చర్చిస్తున్నారు. గూగుల్లో రోడ్లు లింకు ఏ గ్రామానికి రోడ్డు ఉందనేది ఆ పద్ధతిలోనే శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ గూగుల్లో కూడా అది అగ్రికల్చర్గా సంబంధించి తప్ప R&B గ్రాంట్ అవసరం లేదనే ప్రభుత్వం దాన్ని ఆపిన పిదప ముఖ్యమంత్రి గారితో చర్చించి ఇద్దరు ఈఎన్సీని కూర్చోబెట్టి దాన్ని గ్రాంట్ తీసుకొని ఫైనాన్స్ అప్రూవల్ చేసుకొని ఇవాళ 12 కోట్లకి దాన్ని ఆనాడు R&B సింగిల్ రోడ్డు కూడా దాన్ని మళ్ళీ ఇంకా 3 కోట్లు ఎక్స్ట్రా పెట్టించి దాన్ని 27 అడుగుల రోడ్డు, డబుల్ రోడ్డుగా రోడ్డు పోయడం జరిగింది. దయచేసి మీరు జీవోలు తీసుకొచ్చిన మాత్రానే శాంక్షన్ ఇప్పించమని చెప్పుకోవడం అనేది తప్పది. వాటిని కూడా ఒకసారి మీరు విజ్ఞతతో ఆలోచించండి. ఆరోపణలతో కాదు, ఆరోపణలతో అయ్యేది కాదు. ఆనాడు మేము బీఆర్ఎస్లో ఉన్నాం, టీఆర్ఎస్ ఆనాడు మేము కలిసే ఉన్నాం. మీరు మీ నాయకత్వంలో మంత్రి గారికి మనకెప్పుడు మొదటి నుంచి కూడా వర్గ వైషమ్యాలు ఉన్నాయి, వర్గ రాజకీయాలు నడిపించారు. మీరు చాలా విజ్ఞులు, ఎప్పుడు అభివృద్ధి కాన్షియస్ మనిషి మీరు. అది మండల ప్రజలకు కూడా తెలుసు. మీరు నిత్యం ఎక్కడ ఏం దొరికింది, ఎవరితో ఏం చేయాలి, ఎవరిని ఎక్కడ ముంచాలి, ఎవరిని ఎట్లా డిస్టర్బ్ చేయాలి, ఈ మనస్తత్వం తప్ప మీ సీనియారిటీ ప్రజలకు తెలియదు కాదు. మా కుటుంబం, మా వ్యక్తిత్వం మేమేందో ప్రజలకు తెలియదు కాదు. మేము చెప్పుకునేంత, మీకు ఎదురుపడి మాట్లాడేంత స్థాయి మాది కాదు. ఎందుకంటే మేము స్థాయి తగ్గించుకోలేము. మీరు స్థాయి తగ్గించుకొని మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీ స్థాయికి మేము కుదరదు. మా స్థాయి ఏందో ప్రజలే నిర్ణయిస్తారు. మేము ఏ స్థాయిలో ఎక్కడ మా రాజకీయాలు ఎక్కడ స్టార్ట్ అయినాయి, ఎప్పటిదాకా ఇప్పుడు నిత్యం ప్రజలతో మమేకమై ప్రజా జీవితంలో గడిపే మీరు ఎమ్మెల్యే గారిని మమ్మల్ని మాట్లాడుతున్నారు. మీకేదైనా మీరు చేసే పనులన్నీ ప్రజలకు తెలుసు. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎక్కడ కన్నాలు ఉండేదా, ఎవరిని డిస్టర్బ్ చేయాలన్నా ఇదే పద్ధతిలో ప్రవర్తిస్తాం. మన జీవితం అట్లాంటిది. కాబట్టి ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది. ఇట్లాంటి ఈ బెదిరింపులకి, ఈ అసభ్య పదజాలాలకి మేము నీకంటే డబుల్ మాట్లాడటం అనేది అది ఒకసారి మళ్ళీ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని మాట్లాడటం మంచిది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.